భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం మంత్రి సీతక్క. వాళ్ళే దీంట్లో మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది. అంటే దాని వెనుక మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి ఒకటి రెండు మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున, దిస్ ఈజ్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటి తీసుకుంటే బాగుంటది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి దగ్గర ఎక్కడ మూవ్మెంట్ అంటే మూవింగ్ ఉంటదో, అంటే ఉమెన్ యొక్క అంటే ఎంతగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ డయల్ నెంబర్ 100 లేదా 818-181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి, ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము. వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయట తీసుకుపోయి రెడ్డి చంపేసాడు. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా, కొంత సైలెంట్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియా సైడ్ కానీ నార్మల్ స్పీచర్ ఫోన్ కూడా ఉంటే ఏ లాగా ఉంటాయి. ఓన్లీ యూ డయల్ 100 and then press 8 IVR to 8 వస్తుంది. చెప్పారు ఫస్ట్. సో 8 as soon as you call dial 100 they will give option that if you want to use T-Safe service press 8. So you press 8 and your journey gets monitored. Ride monitoring start. And secondly,
SOS బటన్ గురించి we are not waiting. ఇది మీ ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీరు SOS ప్రెస్ చేస్తే పోలీస్ వస్తుంది, అట్లే కాదు. లైక్ ఇన్ దిస్ కేస్ మేడం, every 10 minutes we will send some message or a call to confirm whether you are safe. So if you don't respond, or every 10 minutes, 10 only right now, every time. And if it is rural area, some more time because journey time is. And if you don't respond, automatically అదే alert చేస్తుంది మన కంట్రోల్, కమాండ్ అండ్ కంట్రోల్ లో. సో పెట్రోల్ వెహికల్ కి SOS పోతుంది. సో ఇన్ దిస్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మనము మెసేజ్ తర్వాత ఒక లింక్ పంపిస్తాం. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ళ ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో SC, ST దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే, భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, SC, STలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కోర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్. పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం మనం. ఆళ్లపల్లిలో ఇక్కడ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ బ్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారికి కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా, అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదే. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పనేం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో, మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతే మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇది 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ. సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్లతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని, స్వయంగా సింగరేణి సీఎండీ 80,000 పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ అందరూ. ఇప్పుడు ముందుగా అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ నరసింహులు గారు వారిని మాట్లాడుతున్నారు. ఇతర అధికారులు కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారి భారత అధికారులు తీస్తాను మొదన్న ఇంకా నాటలు కదా. ఓకే మేడం. సమానా సార్ ఒక్క నిమిషం. భాగంగా మేడిపల్లి ఓసీలో 1500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 1,00,000 మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైన్స్ల దగ్గర 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మనము దాదాపుగా మనము లాస్ట్ 14 ఏళ్లలో ఒక 7 కోట్ల మొక్కలు నాటాము. ఇందాక మనము ఫారెస్ట్ నుంచి ఒక 14,000 హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో 5,000 హెక్టార్లు అదనంగా 19,000 హెక్టార్లలో మనకి ప్లాంటేషన్ చేపట్టాము. దాదాపు దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గుతుపోతుంది. కానీ మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాదాపు మనం చేసిన ప్లాంటేషన్ కూడా దాదాపు 90% సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము. సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని. సింగరేణికి ఇంకా బాధ్యత ఎక్కువ కలిగి ఉంది. ఎందుకంటే మనం మైనింగ్ చేయడము, పోర్ట్ ట్రాన్స్పోర్టేషను వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక మిగతా కూడా సింగరేణిలో ఈ ఏడాది 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే ఒక 16 లక్షల మొక్కలు నాటాము. మిగతా 9 లక్షల మొక్కలను కూడా వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా. సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖ పర్యటించారు. కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. తదనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని 6 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ షెట్కర్, రఘునందర్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మణిక్ రావు, సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్లు వల్లూరు క్రాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రెండవదిగా కానుండే మొదటి సమావేశం అయినా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే, ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ, వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్ అలాగే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్, అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అయిపోయిందలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది, మినిట్స్ రాసుకున్నా, ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండవది, 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఫార్మసీకు హబ్ అయిపోయింది. So revenue has a regulatory power, tax has a regulatory power, mines से गानी, क्रशर से गानी, PCB व्यवस्था व्यवहार में गानी, लैंड से गानी, लेआउट से गानी,
ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము. అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ, విద్యాశాఖనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి ఒక్కసారి 2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, లేదా స్కూల్సే కానీ, దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.